ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ మా బాగున్నా. మీకు అసలు రైటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది అక్క? రైటర్ అంటే నాకు సింగింగ్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సో నేను 5th క్లాస్ నుంచి పాడేదాన్ని. సో ఈ రైటింగ్ వచ్చేసి నాకు కొంచెం కొంచెం యూట్యూబ్ స్టార్ట్ అయింది అన్న కాంచి యూట్యూబ్స్ రాకముందే నేను కొన్ని కొన్ని అంటే అనుకునేదాన్ని. కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అవి ఒకలాగా ఉంటే నాకు నచ్చినట్టుగా నేను పాడుకోవడం, అట్లా చేస్తుంటే నాకు నచ్చిన సాంగ్స్. సో అట్లా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఈ జరుగుతున్న సమస్యలు అవన్నీ ఉన్నాయి కదా, అఘాయిత్యాలు ఇవన్నీ మన చుట్టుపక్కల జరుగుతున్నాయి కావచ్చు. అంతకు మించి నాకు జరిగే కొన్ని సిచ్యువేషన్స్ కూడా. ఓకే. సో అవన్నిట్లో నుంచి మనం నేను సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం అనేది ఇది ఉంటుంది. మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేశారక్క మరి? అంటే ఉంటాయి ఇక ప్రతి ఒక్కరి లైఫ్లో ఇక అన్నీ. ఫస్ట్ ఏదైనా సరే మనం టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో అలా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని? టర్నింగ్ అంటే నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ అయిన కాంచి నేను ఇక్కడికి సింగింగ్లోకి రావడం. ఎందుకు అంటే నేను అంతకుముందు నాకు ఎక్కువ బయటికి వెళ్ళడం, బయటి ప్రపంచం అనేది ఎక్కువ తెలియదు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. నాకప్పుడు 15 ఇయర్స్. 15 ఇయర్స్ స్కూల్ డేస్లోనే మ్యారేజ్ అయినాక కూడా 2 ఇయర్స్ చదువుకున్నా. సో అప్పుడే అయిందనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా చదువుకున్న 2 ఇయర్స్. ఆ తర్వాత పిల్లలు, ఇంకా వాళ్ళని చూసుకోవడమే. తర్వాత ఇట్లనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడం, ఎక్కువ తెలిసేది కాదు. సో తర్వాత ఇప్పుడు ఈ యూట్యూబ్కి రావడం, ఈ రికార్డింగ్స్ స్టూడియోస్కి వెళ్ళడము, ఇదన్నీ కూడా ఇక సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి నాకు ఇదొక మంచి దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటా నేను. ఎందుకంటే నేను బయటకి వెళ్ళలేను, బయట దూరం దూరం పనులకి వెళ్ళలేను, క్వాలిఫికేషన్ తక్కువ. సో సో అట్లా అని చెప్పి నేను ఇదొకటి అనుకుంటా నేను. అంటే రాయడం అనేది కూడా చాలామంది ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. అండ్ మెయిన్లీ మనం ఊర్లలో ఉన్నప్పుడు కూడా అందరికీ ఆ పాటలు ఏంటి ముందు ఆడపిల్లగా చూసుకున్నా కానీ ఆడపిల్లకి అవన్నీ అవసరం లేదు, పెళ్లి చేసి పంపిస్తామనే మైండ్ సెట్ తోటి ఉంటారు ఎప్పుడైనా పేరెంట్స్. సో మీ లైఫ్లో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? లైక్ రాయడం అనేది ఎప్పుడైనా ఆపేద్దాం అనుకున్నారా? ఆపేద్దాం అనుకునేది ఏం లేదు. కాకపోతే రాస్తున్నా అని కూడా స్టార్టింగ్లో మా వాళ్ళకి ఎవరికి కూడా నేనేం చెప్పలే, రాస్తున్నా ఇట్లా సింగింగ్ చేస్తున్నా పాడుతున్నా అని కూడా. ఓన్లీ మా అమ్మ నాన్నకు మాత్రం ఫస్ట్ చెప్పిన, నేను ఇట్లా పాటల దాంట్లో వెళ్ళాలనుకుంటున్నా, పాడాలనుకుంటున్నా. వాళ్ళకి ఇక ముందు నుంచి నేను పాడతాను తెలుసు కాబట్టి వాళ్ళు సరే అని చెప్పేసి అన్నారు. సరే పాడు కానీ జాగ్రత్తగా ఉండమ్మా అట్లా అని చెప్పేసి అంటే నేను అప్పుడు స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ సాంగ్ రాసి రిలీజ్ అయ్యేంతవరకు మా రిలేషన్లో ఎవరికి ఎక్కువ అసలు తెలియదు. ఆ తర్వాత అది ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అందరూ తెలిసిందనమాట. సో కొంతమంది చూసి బాగా రాసినావు, చాలా బాగుంది సాంగ్, నీ బాధ అందులో కనిపిస్తుంది అన్నట్టుగా బాధపడ్డారు, కొంతమంది ఏడ్చిండ్రు కూడా. ఫస్ట్ సాంగ్కి ఛాన్స్ ఎలా వచ్చిందక్క? ఫస్ట్ సాంగ్ అది నాకు యూట్యూబ్ స్టార్ట్ అయింది, ఇట్లా పాడొచ్చు అని తెలిసినప్పుడు నేను ఒక సాంగ్ రాసుకున్నా నేను. సో రాసుకున్న తర్వాత ఎట్లా పాడాలి అక్కడ, అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి, ఏంటి, ఎట్లా పాడతారు యూట్యూబ్లో అనేది నాకు తెలియదు. సో కొన్ని సాంగ్స్ వింటుంటే నేను, మా బాబు అప్పుడు సాంగ్స్ వింటుండు, కొంచెం చిన్నగా ఉండే బాబు అప్పుడు. ఇట్లనే యూట్యూబ్లో సాంగ్స్ వింటుంటే ఒక సాంగ్ చూసిన నేను. అరే ఈ సాంగ్ బాగుంది కదా అన్నట్టుగా చూసేసరికి అది యూట్యూబ్ సాంగ్ అనమాట. సో అది చూసి వాళ్ళకు ఒకసారి కాంటాక్ట్ అయినా. సో ఇంకా ఎస్టీవీ బంజారా ఛానల్ అని అది ఉండే. సో ఇట్లా ఒక 2 ఛానల్స్కి నేను అందులో స్క్రీన్ పైన ఇస్తారు కదా నంబర్స్, ఒక 2 నెంబర్లకి నేను కాంటాక్ట్ అయ్యి అడిగిన. సో అడిగితే వాళ్ళు చెప్పిరనమాట, సరే ఇట్లా నేను సాంగ్ రాసుకున్నా, ఇట్లా నేను సింగర్ని చిన్నప్పటి నుంచి ఇట్లా వాడేది అని చెప్పేసి అంటే,
సరే అమ్మ ఒకసారి వినిపియండి అన్నారు. నేను వాళ్ళకి వినిపించిన. ఆ తర్వాత సాంగ్ బాగుంది, కంప్లీట్ చేయండి, ఒక డేట్ ఇస్తాము అప్పుడు వచ్చి పాడుదురు అన్న తర్వాత ఇక వాళ్ళ ద్వారా నేను వెళ్ళి పాడిన అనమాట. ఓకే. స్వయంగా ట్రై చేశారని. సో, అప్పుడు మీకు డౌట్ అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదా అక్క ఇండస్ట్రీకెళ్తే చాలా వింటూ ఉంటాం గదా! సో, ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద సముద్రం. అందులో మనకు ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. దానికి మించి బయట ఇండస్ట్రీ అంటేనే వేరు వేరు పేర్లు వినిపిస్తాయి. సో, ఏదైనా ఇస్తేనే మనకి ఛాన్స్ వస్తది అనేది కూడా మీరు వినే ఉంటారు జనరల్‌గా. సో, అలా ఎప్పుడు అనిపించలేదా అంటే మీకు? నాకు ఫస్ట్ తెలియదు ఇవన్నీ. హ్మ్. అంటే ఈ ఫీల్డ్‌కి వెళ్తే అట్లా ఉంటది, ఇబ్బందులు ఉంటాయి అవన్నీ అని చెప్పి నాకు ఫస్ట్ తెలియదు. సో, ఇందులోకి వచ్చిన తర్వాత కొంతమంది మనకి ఇంకొక నంబర్ అని చెప్పాను కదా! సో, వాళ్ళకి కాంటాక్ట్ అయితే కూడా వాళ్ళు కూడా నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. సో, వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక కష్టాల నుంచి పైకి వస్తున్న వాళ్ళు కూడా. సో, అట్లా అని వాళ్ళు నాకు పరిచయం అయిన తర్వాత తెలిసిందనమాట. సో, మేము కూడా ఇట్లా చాలా ఇయర్స్ నుంచి ఇట్లా ఇందులో ఉన్నామమ్మా. ఇట్లా మనం ఏదైనా అనుకోగానే రాదు, కష్టపడాలి. సో, అందులో మీరు ఆడపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఉంటది ఫీల్డ్, ఇట్లా ఉంటది అని చెప్పేసి వాళ్ళు కొంచెం నాకు వివరించి కొంచెం ఇక వాళ్ళ సిస్టర్ అనుకోనో ఎట్లనో ఇక చెప్పిరనమాట. హ్మ్. మంచితనంతో చెప్తే నేను సరేనా ఇట్లా ఉంటుందా ఈ ఫీల్డ్‌లో అని చెప్పేసి నాకు నేను ఆలోచించుకొని ఇక ఎక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలో అట్లా నేను ఉన్నా. హ్మ్. కొన్ని ఒక 10 సాంగ్స్ వరకు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు 10 సాంగ్స్ వరకే అవకాశం ఇప్పియడం గానీ, నాతో ఉండి పాడించడం గానీ, అట్లా నాకు కొంచెం హెల్ప్ చేశారనమాట. హ్మ్. సో, అట్లా నేను పాడుతుంటే అలవాటయిపోయింది. తెలుసుకున్నా ఇగ ఎక్కడ ఎట్లా ఉండాలి ఏంటా అని.